హాయ్ అండి. ఈరోజు మనం డిస్కస్ చెప్తున్నాం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ డే 18లో అసలు మెయిన్గా తనుజ యొక్క క్యారెక్టర్ చాలామందికి నచ్చట్లేదని చెప్తున్నారు. ఎందుకని నచ్చట్లేదు, రాముకి తనుజకి మధ్య పద్దాకలా ఎందుకు గొడవ అవుతుంది? సో రాము సైలెంట్గా ఉంటున్నాడని చెప్పి తనని బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ అందరూ తక్కువ చేసి చూస్తున్నారా? సో దీని వెనక తనని ఏమన్నా ఎలిమినేట్ చేయడానికి వీళ్ళు ఏమన్నా అందరూ ప్లాన్ చేశారా? సో అలా ప్లాన్ కాకపోయినా తరచూ అందరం ముందు రాముని తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాము. దాంతోపాటుగా ఈరోజు ప్రోమో అయితే చూస్తే కనుక ప్రోమోలో కూడా అదే ఉంది. సో సంజన డబల్ టీ తాగుతుందని చెప్పి తనుజ యాజ్ ఏ ఫుడ్ సూపర్వైజర్గా తనుజ దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడుతుంది. అసలు అంత గట్టిగా మాట్లాడాల్సినంత అవసరం లేదు. బట్ అందరి ముందు రాముని అయితే కనుక గట్టిగా అరుస్తుంది. ఇమాన్యుయల్తో కూడా మాట్లాడట్లేదు తనుజ అయితే కనుక. సో తను చాలా సెన్సిటివ్ పర్సన్. అలాంటి సెన్సిటివ్ పర్సన్ నాకు దృష్టిలో బిగ్ బాస్ హౌస్లో అయితే యూజ్ ఉండదని చెప్పి నేనైతే అంటున్నాను. సో వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కనుక బిగ్ బాస్ హౌస్లో ఒక కామనర్ అనేది ఎంటర్ అయ్యారనమాట. ఆవిడ పేరు చెప్తాను డీటెయిల్స్గా, ఎలా ఎంటర్ అయ్యారు, ఏం టాపిక్స్ చేశారు, ఏం టాస్క్లు జరిగినాయి, నామినేషన్స్ కాకుండా ఓటింగ్ కూడా జరిగింది వాళ్ళ నలుగురు గురించి. సో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో బిగ్ బాస్ హౌస్లో వాళ్ళందరూ ఓట్స్ కూడా వేశారు. ఆ పోలింగ్లో ఎవరు గెలిచారు ఏంటనేది దీని తర్వాత ఇంకో వీడియో చెప్తాను డీటెయిల్గా. ఎక్కడ ఈ వీడియో అయితే స్కిప్ చేయదు, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. షార్ట్ అండ్ స్వీట్స్లో దగ్గర 15 to 20 minutes అయినైతే కనుక ఈ వీడియోలో డీటెయిల్గా ఏం జరిగింది ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక ప్రోమో గురించి చెప్తాను. ముందు ఆ ప్రోమోలో ఏం జరిగిందో. సో దానికన్నా ముందుగా తనుజాది కాఫీ బాక్స్ దాచేస్తుంది ఫ్లోరా సైని. ఎవరు చెప్తే దాస్తుందంటే సంజన యొక్క డైరెక్షన్లో ఫ్లోరా సైని అనేది ఒక బాక్స్ తీసేసి దాచేస్తుంది అనమాట. అక్కడే ఉన్న బాక్సెస్లోనే బ్యాక్ రోలో పెడుతుంది అనమాట. సో దీనికి ముందు నేను ప్రోమో అయితే చూశాను, దాంట్లో ఏముందో డీటెయిల్గా చెప్తాను చూడండి. సో తనుజ అండ్ సంజన ఫైర్ వర్డ్స్ అంటే వాళ్ళకి కొంచెం యుద్ధం జరిగినట్టు మాటలు జరుగుతాయి అనమాట. సంజన ఇలా అంటుంది, నేను ఫ్లోరా మదర్ని కాదు కదా, మళ్ళీ రాముని తక్కువ చేసి మాట్లాడుతుంది. పాపం రాము చాలా అంటే చాలా జాలేసిద్దండి, ఏడుస్తాడు కూడా. సో అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడాలన్న ఒక ఫీలింగ్ తనలో వస్తే ఏంటంటే తను గేమ్ కూడా ఆడలేడు. ఒక తోటి కంటెస్టెంట్గా తను ఉన్నప్పుడు తనతో మనం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. తను తక్కువ చేసి చూస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను అనుకోవడం నాకు సార్ ఖచ్చితంగా తనకైతే కానీ క్లాస్ పీకుతారు తనుజాకి ఈ విషయంలో కదా. ఇమ్ము బ్రోతో కూడా డిస్కస్ చేస్తాడు. అందరితో పాపం వాడు అన్నం తింటున్నాడు, అలా చేయకూడదు, అన్నం తినే ముందు అరుస్తుంది అనమాట. సో అది ప్రోమో. ఆ ప్రోమోలో ఉన్నది డీటెయిల్గా మనం ఫుల్ వీడియో లైవ్ అయితే చూసాం 24/7. దాంట్లో డీటెయిల్గా ఏం జరిగిందో నేనైతే మీకు ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం నేను డీటెయిల్గా అప్డేట్ చేస్తాను అనమాట. సో టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. రీతు సంజన టాకింగ్ అబౌట్ తనుజ. ప్రతి దానిలో అరుస్తుంది అసలు. సో ఇలా చెప్తుంది అనమాట. రీతు అండ్ సంజన గారు ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఈ టాపిక్ గురించి. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా తనుజ ప్రతి దానికి బాగా విపరీతంగా అరుస్తుంది. అంత అరవాల్సిన నెసిటీ అయితే ఏముంది, అంత సీరియస్ అవ్వాల్సిన మ్యాటర్ ఏం కదా, చిన్నవే కదా, మనిషి అన్నాక తప్పు చేస్తూ ఉంటారు. సో సర్దుకుపోవాలే కానీ తను టెనెంట్గా ఉన్నప్పుడు ఒకలా ఉంది, టెనెంట్ నుంచి ఓనర్లోకి వచ్చేలాగా ఇంకోలా బిహేవ్ చేస్తుంది, ఇది కరెక్ట్ కాదన్నట్టుగా వాళ్ళిద్దరైతే డిస్కస్ చేసుకుంటారు. సో ఇమ్ము సంజన పులిహోర తింటూ ఉంటారనమాట. సాల్ట్ తక్కువైందని చెప్తారనమాట అక్కడ. సో అక్కడ సాల్ట్ తక్కువైందని చెప్తారు కొంచెం, ఎందుకంటే అక్కడ మన బిగ్ చెఫ్ ఉన్నారుగా మాస్క్ మ్యాన్ హరీష్ గారు. సో ఆయన దాని తర్వాత ఇమాన్యుయల్ బ్రదర్ హెల్ప్ తీసుకొని నిమ్మకాయ పిండేస్తారనమాట. సరిపోయిందో చెక్ చేసుకుంటారు. సో ఇమాన్యుయల్ బ్రదర్ పులిహార వేసేసుకొని సంజన అడుగుతుంది, నేను తినిపించినా నువ్వు తినిపిస్తాను అని చెప్పి, నేనే తినిపిస్తాను మమ్మీ అని చెప్తాడు అనమాట ఇమాన్యుయల్ అన్న. సో ఇమాన్యుయల్ అన్నే తినిపిస్తాడు. అప్పుడు సాల్ట్ తక్కువ అయితే కనుక కొంచెం సాల్ట్ అయితే కలిపేసుకుంటారు అనమాట. సో సాల్ట్ తక్కువైందంటారు, కలిపేసుకుంటారు. ఏమైనా పోతే నన్నే అడుగుతున్నారు మమ్మీ అని చెప్పి ఇమాన్యుయల్ అంటారన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కనుక నేను చెప్పాను కదా, తనుజాది కాఫీ పొడి అయితే కనుక దాచేసింది. సో అదొకటని కాదు, ఇంట్లో ఏం పైనా సరే వచ్చి ముందు ఇమాన్యుయల్ అడుగుతున్నారంట అందరూ. సో తను ఏం చెప్పలేకపోతున్నాను సమాధానం అన్నట్టుగా చెప్తాడనమాట. ఏమైనా పోతే నన్నే అడుగుతున్నారు మమ్మీ, సంజన నీకెంత భయం రా ఇమ్ము అంటది అనమాట. భయం కాదు మమ్మీ, ముందే నన్ను అడుగుతున్నారు, నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు సంజన ఇమాన్యుయల్తో అంటది, ఎందుకురా నీకు అంత భయం, నేనున్నా కరా, మీ మమ్మీ ఉంది కదా అని చెప్పి అంటది అనమాట సంజన. ఎవరితో
పెట్టుకోను, నాతో పెట్టుకుంటే ఎవరినో ఊరుకోనని చెప్పి ఒక డైలాగ్ వేస్తాను అనమాట. ఆ డైలాగ్ గూప్స్ బంప్స్ డైలాగ్ అనమాట. సో డీమాన్ ఇక్కడ తనుజ అండ్ రితు ఒక చోట కూర్చుంటారనమాట. డీమాన్ అను తనుజ రితు రాముని తక్కువ చేసి మాట్లాడుతుంది కాఫీ టీ గురించి, టీ గురించి పెట్టేసింది అంటారనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే రాముని తక్కువ చేసి మాట్లాడింది ఓకే అక్కడ వరకు. బర్నీ గారు టీ తాగకపోతే ఆవిడ దాచుకుంటుంది అనమాట. ఎవరు అసలు దీనికన్నా టాపిక్ ముందేం జరిగిందంటే మన కిచెన్ దగ్గర డైనింగ్ దగ్గర సంజన, ప్రియా ఇంకా ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉంటారు. యాక్చువల్లీ ఈ వర్క్ రాముది కాదు, బట్ ఏంటంటే తను ఉన్న గుడ్ హ్యాబిట్ మీద ఏంటంటే అందరినీ ఎంతమంది తాగుతారు ఏంటంటే 4 కౌంట్ వస్తుంది. 4 కౌంట్ చెప్తాడు అక్కడ ఎవరికి, హరీష్ గారికి 4 కౌంట్ పెడతాడు అక్కడ. 4 కౌంటులో ఏంటంటే బర్నీ గారి పేరు కూడా ఎవరు చెప్పారో లేదో తెలియదు, ఆయన అయితే తాగని చెప్పాడు. ఆయన మసాలా టీ తాగుతారు ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే సంజన గారు ఆవిడ తాగేశారు, ఒక టీ మిగిలింది, అది ఎవరిదో కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. నేను చాలామంది చెప్పారు అది బర్నీ గారిది అని చెప్పి, కొంతమంది ఏమో ఫ్లోరా తాగలేదు అక్కడ పెట్టేసానని చెప్పారు. సో ఎవరిదైనా కానివ్వండి, సో అక్కడ పెట్టేసుకుంది ఆవిడ. సో ఇక్కడ ఏంటంటే మిస్టేక్, రాము ఏం చేస్తాడంటే కనుక ఈ విషయం ప్రియా అని తనుజ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి చెప్తాడు అనమాట. వాళ్ళకి చెప్తే తనుజ సరే చిన్న విషయం కదా అలా చేశారు ఎందుకని చెప్పి గోటితో పోయేదానికి గోరంతా తెచ్చుకుందంత చేసిందనమాట. ఇక్కడ ఏంటంటే సరే పెట్టుకున్నారు అయిపోయింది, అది సూపర్వైజర్గా నువ్వు అడిగావు, రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంది. రాము నీకు వచ్చి చెప్పాడు, యాజ్ ఇట్ ఈజ్గా చెప్పిందే ఆవిడ బయటికి వెళ్ళి చెప్పింది. కానీ ఇక్కడ ఏంటంటే తనుజ మాట మార్చింది. అక్కడేమో రాము డీటెయిల్గా చెప్పాడు, ఇక్కడికేమో తనుజ బయటకు వచ్చి చెప్పింది వేరేదని చెప్పి నా అబ్జర్వేషన్ అర్థమైంది. మీకు ఎవరైనా కనుక అబ్జర్వేషన్ తెలుసుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ రాము ఏం మిస్టేక్ లేదని చెప్పింది, ఎందుకంటే యాజ్ ఏ సూపర్వైజర్గా నువ్వు తనకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పావు, నువ్వు చెప్పితేనే తను అడిగాడు టీ ఎంతమందికి పెట్టాలని చెప్పి. యాజ్ ఏ సూపర్వైజర్గా నువ్వు చేయాలి ఆ పని, తను ఎందుకు చేస్తాడు, నీ పని చేయకూడదు కదా. పైగా అందరి ముందు తింటే తను నడుస్తాం. ఇప్పుడు తింటే ఒక మనిషిని అరిస్తే ఎలా ఉంటుందండి, నిన్ను అరిస్తే నువ్వు ఊరుకుంటావా, నన్ను అరిస్తే నేను ఊరుకుంటానా, తను ఎందుకు పడాలండి, పడకూడదు కదా. జెన్యున్గా అరిస్తే ఎవరు పడరండి, తను అయినా భరిస్తాడు. ఎందుకంటే పోనీలే నా అక్కన అందేమనుకుంటాను చెప్పి, కాకపోతే తను అందరూ చెప్పుకొని కుమిలిపోతాడండి బాబు రాము. నిజంగా నాకైతే కనుక చాలా అంటే చాలా బాధ వేసింది. హౌస్లో ఈ టాపిక్ చాలామంది దగ్గర డిస్కషన్ జరిగింది, ఎవరి దగ్గర జరిగిందని దీని కంటిన్యూషన్గా చెప్తాను. ఇంకా తనుజ వచ్చి బై అని చెప్పి పరిగెత్తకుండా వచ్చేసి ఇక్కడ ఎవరు కవి పెట్టుకుంది, నేను నా పర్మిషన్ లేకుండా ఓ అని చెప్పి సంజన మీద అరుస్తుంది అనమాట. సంజన సింపుల్గా ఇచ్చి పడేస్తుందంట. ఏంటి నువ్వు ఫ్లోరా ఏమన్నా నాకు కూతురు అనుకుంటున్నావా, తను నేను చెప్పింది చేస్తుంది అనుకుంటున్నావా, నేను ఊరుకుంటానని చెప్పి ఇచ్చాం వచ్చినట్టు మాట్లాడమాకండి ఓ అని చెప్పి 2-3 వర్డ్స్ అనగానే తనుజకి షాక్ అండ్ షివర్ వచ్చేస్తుంది అనమాట. అసలు ఆవిడ సీరియస్గా మాట్లాడితే ఎలా ఉంటుందో చూశాను 2-3 సార్లు, ఇది మళ్ళీ ఇంకోసారి చూశాను. తనుజ సంజన దగ్గరికి వచ్చి అడుగుతుంది అనమాట. తనుజ ఫుల్ సీరియస్, ఏమైనా మాట్లాడేటప్పుడు ఫుల్ క్లారిటీగా ఉండాలి అంటది అనమాట. సంజన కూడా ఫుల్ సీరియస్, నేను తన మదర్ని కాదు అంటది. అసలు తనుజ కూడా మళ్ళీ సీరియస్, నువ్వు దేనిలో ఇన్వాల్వ్ అవ్వకు అంటది రాముని. 2 మాటలు చెప్తావు, ఇక్కడ ఒక మాట నాకు చెప్పి ఇక్కడ ఒక మాట ఇంకో చెప్తావు అని చెప్పి అబ్బంగానే రాము మీద గయ్యని చెప్పి రాము పాపం ఫీల్ అయిపోయి అలాగే కూర్చుంటాడు అనమాట. డీమాన్ ఆల్రెడీ అడిగాడు అని అంటది అనమాట. సో ఇలా ఎక్స్ట్రా టీ మిగిలిందని చెప్పి డిస్కషన్ దాని గురించి చేసుకుంటారనమాట. భరణి గారు తాగలేదు, ఆ టీ భరణి గారిది అని చెప్పి అనుకుంటారనమాట. సో ఇమ్ముకి స్టోరీ మొత్తం భరణి గారికి చెప్తాడనమాట. ఇమ్ము అన్న స్టోరీ మొత్తం చెప్తాడు. ఆ డిస్కషన్ జరిగేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇమాన్యుయల్ అన్న, రే నీ పని నువ్వు చేసుకోవచ్చుగా, నీ పని కానప్పుడు నువ్వు ఎందుకురా ఇన్వాల్వ్ అవుతావు అని చెప్పి ఇమాన్యుయల్ అన్న ఒక మాట చెప్తే అది కూడా తీసుకోలేకపోతుంది తనుజ. ఫుల్ మిస్టేక్ అండి. ఇప్పుడు తను అరిచిన పర్సన్ మీద ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని కూడా బ్లండర్ మిస్టేక్ అనుకుంటే ఎలా. ఆల్రెడీ ఇమాన్యుయల్ అన్నకి తనుజ మాట్లాడుకోవట్లేదు దగ్గర ఒక నిన్నటి నుంచి, అది కూడా డిస్కషన్ పెట్టుకొని నెగిటివ్గా టాలరేట్ చేసుకుంటుంది. అంటే నేనేదో నా తప్పు అన్నట్టుగా టాలరేట్ చేశారని చెప్పి తనుజ అక్కడ చెప్పేవాళ్ళు కూడా చెప్తారు అనమాట. రితుకి, డిమాన్ పవన్కి చెప్తారు అనమాట, బర్నీ గారికి కూడా.
ఇంకో పాయింట్ ఇదే టాపిక్ జరిగేటప్పుడు రాము ఒక మాట అంటాడు అనమాట, నేను నీ పిఎన్ కాదు కదా నువ్వు చెప్పింది నేను చేసినట్టు చేయడానికి, సో పిఎన్ కానప్పుడు నువ్వు చేయమాకంటది అనమాట. నువ్వు అలా చేయమాకన్నప్పుడు నువ్వు అసలు చెప్పకుండా ఉంటే చేయడు కదా. సో అంత పొగరైతే అసలు ఉండకూడదు. తనుజాకి నిజంగా అసలు ఓపెన్గా మాట్లాడతాను నేను, ఎవరు మాట్లాడినా తప్పే. రాము ఏం మాట్లాడేదని సైలెంట్గా ఉన్నాడని చెప్పి తను ఎలా పడితే అలా తనతో మాట్లాడడం కరెక్ట్గా, తనకి ఫ్యాన్స్ ఉంటారు. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ క్రేజీ పర్సన్. బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లో తనకంటూ ఒక బ్రాండ్ ఉంది, తనకంటూ క్రియేటివ్ ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. మనం మనిషిని అనే ముందు అంత ఈజీ కాదు కదా. ఒక వేలు నీ వైపు చూపిస్తున్నావంటే 4 వేలు నన్ను చూపిస్తాయి. సో వాటికి నువ్వు సమాధానం చెప్పేలా ఉండాలన్నమాట, ఒక వేలు ఒక పర్సన్ చూస్తుంటే కనుక. ఓకేనా. ఇక్కడ స్టోరీ మొత్తం బర్నీకి చెప్తాడంట ఇమాన్యుయల్. చెప్తూ నీ కూతురు మా అమ్మ కన్నా డేంజర్ అయ్యా బాబోయ్, డేంజర్గా ఉందిగా అంటారనమాట. బర్నీ నవ్వుతూ అలా వెళ్ళిపోతారనమాట. మళ్ళీ బర్నీ గారు మొత్తం చెప్తుంది తన స్టోరీ, ఏం జరిగిందో, రాము ఇలా చేశాడు, సంజన ఇలా ఉంది, ఇమాన్యుయల్ ఇలా చేశాడు, ఇమాన్యుయల్ అసలు ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడాడు అని చెప్తే ఏమంటారంటే ఇక్కడ బర్నీ గారు, నిజంగా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ ఇమాన్యుయల్ అయితే అలా మైండ్కి అయితే తీసుకోడు, నువ్వు అలా మనసులో పెట్టుకోవాలి ఇమాన్యుయల్ గురించి, ఎందుకంటే డే 1 నుంచి నేను తను అబ్జర్వ్ చేస్తాను, తను అలాంటి కాదని చెప్పి బర్నీ అన్న ఇమాన్యుయల్ గురించి మంచిగా చెప్తాడు అనమాట. మళ్ళీ ఇమ్ము సంజన పవన్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏమని, జనాలు నిన్ను లైక్ చేస్తారు, నువ్వు ఇలా ఉంటే అలా నీకే జనాలకి నచ్చుతావు అంటారనమాట ఇమ్ము. రాము ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుయల్ బ్రదర్ మంచి మాట చెప్తాడు, నువ్వు ఎలా ఉంటావో అలా ఉండు, అలాగే నిన్ను లైక్ చేస్తారు జనాలు, నువ్వు ఏదో వాళ్ళు అన్నారని చెప్పి ఫీల్ అవుతూ నువ్వు డల్ అయిపోయావంటే కనుక అది నీకే నెగిటివ్ అవుతుంది, అది కరెక్ట్ కాదు. వాళ్ళంటే అన్నీ అది వాళ్ళకే రిమార్క్ అవుద్ది, వాళ్ళకే నెగిటివ్గా టాలరేట్ అవుద్ది. నువ్వు ఇంకా వాళ్ళు ఎంత అన్నా నువ్వు ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీగా తీసుకొని నీ వాట అనేది నువ్వు వాడు, అప్పుడే నీకు మంచి క్రేజ్ అయితే వస్తుంది అని చెప్పి ఇమాన్యుయల్ బ్రదర్ మంచి యాజ్ బ్రదర్గా చెప్తాడు అనమాట, మంచి వర్డ్స్. దాని తర్వాత సంజన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయింది, నోరేసుకొని పడుతుందని చెప్పి చెప్తానమాట తనుజ. సో అగైన్ మళ్ళీ రాము బర్నీ గారి దగ్గరికి వచ్చి తనుజ నచ్చలేదు అంటదనమాట. దాని తర్వాత ఓపెన్ అప్ తను బర్నీ గారు అంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే తనుజాని బర్నీ గారు వెనకేసుకొస్తారనమాట. ఎందుకంటే నాన్న అని చెప్పి వెంటపడుతుంది కదా. యాక్చువల్లీ ఆ నాన్నని పిలిచే పర్సన్ని కూడా ఏదో ఒక రోజు, నేను ఈ వీడియో సాక్షిగా చెప్తున్నాను, ఆ నాన్న అనే పర్సన్ కూడా ఆ వాల్యూ లేకుండా చేస్తానమాట ఆ మాటకి తనుజ. తన యొక్క కోపం అలా ఉంది. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేసుకొని వెళ్ళాలి కానివ్వండి, ఆ సిచ్యువేషన్ ఏంటో అని గ్రహించకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక సూపర్వైజర్ కేటగిరీలో ఉండి అలా బిహేవ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నువ్వు టెనెంట్గా ఉన్నప్పుడే మణిగి ఉన్నావు, ఓనర్గా షిఫ్ట్ అయినప్పుడు ఆ కెమెరాలకి అంత లుక్ ఇచ్చినా చూసేవాళ్ళు ఇవన్నీ టెంపరీగానే పెట్టుకుంటారు. ఆటని చూసి డిసైడ్ చేసే వాళ్ళకి మాత్రం ఆ క్యారెక్టర్ అయితే నచ్చదు. క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఆవిడ బిహేవియర్ యాటిట్యూడ్ కూడా మార్చుకుంటేనే ఫర్దర్గా నెక్స్ట్ వీక్స్ అనేది ఆవిడైతే కనుక ప్రొలాంగ్ అవుతుంది. దాని తర్వాత ఇలా అయిపోతుంది అనమాట. అగైన్ రాము బర్నీ గారు చెప్పారనమాట, ఈ టాపిక్ ఇక్కడతో అయిపోయిందని చెప్పి. సో నచ్చలేదంటాడు, ఓపెన్ అప్ అంటాడు. ఇమ్ము రే నీకు చూపించే కోపం నీది కాదు అంటాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ బ్రదర్ ఒక మాట, అరే తను చూపించిన కోపం ఏదైతే ఉందో కిచెన్ దగ్గర, ఆ కోపం నీ మీద చూపించలేదు, అది నీ మీద కోపం కాదు, వేరే వేళ కోపం నీ మీద చూపిస్తుంది. ఆ వేరే వేళ కోపం ఎవరెవరికంటే కనుక అది ప్రీవియస్లీ సంజనమ్మ గారి మీద కోపమో వేరే కోపాలు ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తుంది అనమాట. సో అది నీ మీద కోపం కాదు రాదా అని చెప్పి చెప్తారనమాట. సో ఇంకా బర్నీ గారు ఇమాన్యుయల్తో ఇలా అంటారనమాట, ఇమ్ము నువ్వు మాట్లాడితే ఆ పిల్ల సెట్ అవుతుందేమో అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే తనుజ ఒక టైప్ ఆఫ్ మైండ్లో వెళ్ళిపోయింది అనమాట. నాతో ఎవరు మాట్లాడట్లేదు, నాతో అందరు దూరంగా ఉంటున్నారు, నాతో ఎవరి దగ్గరికి మాట్లాడట్లేదు, నేను మాట్లాడితే నాతో ఎవరు మాట్లాడట్లేదు, అందరు దూరంగా వెళ్తున్నారు, తను వచ్చి దగ్గర నుంచున్నా కూడా. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నప్పుడు అక్కడి నుంచి అవాయిడ్ ఎందుకు చేస్తారండి? జనరల్ థింక్, ఎవరైనా మంచిగా మాట్లాడితేనే నీ దగ్గరికి వచ్చి నలుగురు కూర్చుంటారు. నువ్వు ఏ పాయింట్ లేకుండా యూస్లెస్ పాయింట్స్తో అందరి మీద అరిస్తే నీ దగ్గరికి ఎవరు వస్తారు?
ఆ మెంటల్ దాని దగ్గరికి, ఆ మెంటల్ వాడి దగ్గరికి ఎందుకురా, ఏంటేంటో మాట్లాడతాడు, ఏంటేంటో అంటాడు అని చెప్పి నీ దగ్గరికి ఎవరు రారు. చివరాఖరికి నువ్వు ఒక్కళ్ళవే సింగిల్గా ఉండిపోవాల్సి వచ్చింది. అది ఎవరైనా సరే, రియాలిటీ అయినా సరే, ఈవెన్ స్క్రీన్ షో, అది రియల్ లైఫ్లో ఇది నేను చెప్తుంది ఖచ్చితంగా, అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఇమాన్యుయల్తో ఇలా అంటాడు అనమాట. సో ఇమాన్యుయల్ ఏమో దానికి ఒప్పుకోడు. ఎందుకంటే కనుక తన మిస్టేక్ ఏం లేకుండా నేను ఎందుకు మాట్లాడాలి భరణి గారు తన దగ్గరికి వెళ్ళి, నా మిస్టేక్ ఏం లేదు కదా నేను తనతో మాట్లాడకుండా ఉండడానికి, సో జెన్యున్గా నా మిస్టేక్ ఉంటే నేను మాట్లాడతానని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాడనమాట. సో బట్ అయినా కూడా ఇమాన్యుయల్ అన్న మంచి హార్ట్తో ఆలోచించి సంజన దగ్గరికి వెళ్తారనమాట. సో సంజన దగ్గరికి వెళ్ళి, దానికన్నా ముందు చిన్న కంక్లూజన్ ఒకటి ఉంది. సంజన అనుకుంటుంది ఏమని, నీకు తనంటే బాగా ఇష్టం కదా అంటది అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే దానికన్నా ముందు సంజన గారి దగ్గర పవన్ కళ్యాణ్ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అనమాట. చాలాసేపు మాట్లాడాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడాడంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, సంజన తనుజ తాగే కాఫీ టీ పౌడర్ని సంజన దాచేసిందని చెప్పి తనకు తెలుసు, తనేమో దాయలేదంటాడు. దాని ఇంకొక విషయం ఏంటంటే ఎవరు దాచారంటే ఫ్లోరా దాచిందా అని చెప్పి చెప్తాడు. సో కాదు అంటది ఆవిడైతే కనుక. సో ఆ మాట తెలుసుకోవడానికి చాలాసేపు కూర్చుంటాడు. 30 minutes, 40 minutes, 50 minutes, 1.5 hours, 60 minutes దాకా వెయిట్ చేస్తాడు అనమాట. సో చివరాఖరికి సంజన అయితే చెప్పదు. సంజన అందరితో కూడా చెప్తా ఉంటుంది అనమాట, అసలు పవన్ అయితే కదలడు, ఎందుకని అంతలా చేస్తున్నాడని చెప్పి. ఇంకా వేరే విషయం కూడా ఉంటుంది అనమాట. పవన్ తనేం లేదు అంటాడు. ఇక్కడ ఏంటంటే సంజన అంటుంది నీకు తన అంటే బాగా ఇష్టం కదా అని అడుగుతుంది అనమాట. పవన్ ఏమో తన ఏం లేదు అంటాడు. అండ్ మళ్ళీ కాఫీ పౌడర్ ఎక్కడ దాచారో చెప్పండి అని అడుగుతారు అనమాట. ఇక్కడతో టాపిక్ అయిపోయింది. ఇప్పుడు మన ఇమాన్యుయల్ బ్రదర్ తనుజ దగ్గరికి వెళ్తారు. దేని గురించి, యాక్చువల్లీ మార్నింగే తను కాఫీ టీ అయితే తాగడు అనమాట, తనకి అలవాట్లేదు. సో కాఫీ టీ తాగడు కాబట్టి తను ఈవినింగ్ టైంలోనే తాగాలి. సో ఈవినింగ్ టైంలో తాగుదామని చెప్పి వెళ్తాడు అనమాట. సో మధ్యాహ్నం నాకు కాఫీ కావాలి, ఎందుకంటే తను ఫుడ్ సూపర్వైజర్ కదా, తన పర్మిషన్ లేనిదే కాఫీ పెట్టరు. సో ఫుడ్ సూపర్వైజర్ తను కాబట్టి తను వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాడు. తను ఏమంటుందంటే 2-3 అడుగుతాను, అడిగి డెసిషన్ తీసుకుని చెప్తానంటాడు. ఇమాన్యుయల్కి ఆ మాట నచ్చదు, సైలెంట్గా బయటకు వచ్చేస్తాడు అనమాట. ఏం మాట్లాడకుండా. ఇది ఇమ్ము వచ్చి కాఫీ నేను మార్నింగ్ తాగాను కదా, ఆఫ్టర్నూన్ తాగుతాను అంటాడు అనమాట. తనుజ ఏమో మీరే అనుకొచ్చి చెప్పండి అందరూ అంటారు అనమాట. సో హరీష్ నా మీద విసుక్కుంటున్నాడు పద్దాక కాఫీ పెట్టమని చెప్తే అని చెప్తుంది అనమాట తను. ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రియా అంటది డీమాన్తో నువ్వే చేసుకుంటావు డిషెస్ వాష్ మొత్తం అంటది అనమాట. శ్రీజ ఏం చేయట్లేదు అనమాట. ఇక్కడ ఆ మాట ఎందుకంటే కనుక ఈ డే కన్నా ముందు డేలో ఎవరైతే 3 బ్లాక్ సీట్స్ వచ్చినాయో వాళ్ళలో ప్రియా, ఫ్లోరా సైని, దాని తర్వాత రితు చౌదరి, వీళ్ళు 3 గేమ్ ఆడతారు కదా. ఆ గేమ్ ఆడిన తర్వాత నుంచి రితు చౌదరికి శ్రీజ అంటే అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే శ్రీజ ఫ్లోరా సైన్కి ఫుల్ సపోర్ట్ చేస్తారు. గేమ్ యొక్క కాన్సెప్ట్ కూడా అదే, సరే ఫుల్ సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఆలోచించుకుంటే తను జెన్యున్గా ఆడినంటే వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఆడారు. సో గేమ్ ఈజ్ గేమ్, అక్కడితో అయిపోయింది. గేమ్ నుంచి బయటకు వచ్చాక పర్సనల్స్ అవన్నీ మనసులో పెట్టుకున్నాయని చూసారు. అది రితు చౌదరి యొక్క క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం కూడా ఏమైనా అనిపిస్తే కనుక కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పి కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అది మనసులో పెట్టుకొని ఇక్కడ డీమాన్ పన్ను ఒక మాట అంటారు, యాక్చువల్లీ డిష్ వాషెస్ అవన్నీ శ్రీజ ఏం చేయట్లేదు, అన్నీ నువ్వే కడుగుతున్నావు, నేను చూస్తానే ఉన్నా అంటది అనమాట. డీమాన్ పవన్ ఏమో లేదు నేనే కడుగుతున్నాను, నువ్వు అలా అనుకుంటున్నావు అంటే అంటాడు. సో మళ్ళీ రితు చౌదరి ఏమంటుంది, నువ్వు తను వెనకేసుకొస్తున్నావు, తన పని తను చేయట్లేదు అని చెప్పి అంటది. లేదు అంటారు డీమాన్ పవన్. అక్కడ ఆ టాపిక్ అయిపోయింది. డిస్కస్ అబౌట్ కాఫీ పౌడర్ అనమాట. ఇక్కడ చాలామంది అందరూ కూర్చొని అంటే కాఫీ పౌడర్ ఎవరు తీశారని చెప్పి న్యూస్ సంజన, భరణి గారు, దాని తర్వాత డీమాన్ వీళ్ళందరూ కూర్చొని ఎవరు తీశారో చెప్పండి, మళ్ళీ తను కాఫీ అంటుంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్గా అడుగుతాడు అనమాట. ఇక్కడ ఫన్నీ కామెంటరీ ఇమ్ము కాఫీ ఎలా పెట్టాడో రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక సో ఇమాన్యుయల్ బ్రదర్ చాలా అంటే చాలా నైస్గా చిన్న టాస్క్లో పెడతాడు అనమాట. కాఫీ ఎలా పెట్టాలో ఒక టీవీ షోస్లో వస్తాయి కదా, ఎలా వండాలి, ఎలా కట్ చేయాలని చెప్పి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, బౌల్లో వాటర్ పెట్టుకోవాలి, దాని తర్వాత గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టాలి, పాలు ఇలా వేసుకోవాలి అని చెప్పి మొత్తం కామెడీగా చెప్తాడు అనమాట. సో అదైతే కొంచెం నాకు ఎంటర్టైన్గా అనిపించింది. ఇమాన్యుయల్ బ్రదర్ చాలా ఎక్సలెంట్ అండి, అందరినీ చాలా మంచిగా అర్థం చేసుకుంటాడు, తనలో ఉన్న మంచి హ్యాబిట్ అదే. సో అన్నలో అయితే కనుక దాని తర్వాత
సంజన అంటుంది ఫ్లోరాతో, ఫ్లోరా అమ్మ నువ్వు నా ఫ్లవర్ అమ్మ అంటుంది అనమాట. అసలు నాకు ఆ మాటకి ఫుల్ నవ్వు వచ్చిందండి. ఫ్లోరా అమ్మ నువ్వు నా ఫ్లవర్ అమ్మ అని అన్నమాట ఇండైరెక్ట్గా అక్కడ. అయితే కనుక చాలా కామెడీగా అనిపించింది. దీని తర్వాత 5:30కి మ్యాక్సిమం 5:30 అలా అవుతుంది. సో బిగ్ బాస్ హౌస్లో ఒక బిగ్ అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. అది ఏంటంటే కనుక బిగ్ బాస్ హౌస్లో 4 మెంబర్స్ కామనర్స్ రాబోతున్నారు. ఆ 4 మెంబర్స్ నుంచి ఒక్క పర్సన్ అయితే కనుక హౌస్లోకి ఎంట్రీ ఉంటుంది. దానికి కూడా మంచి కన్క్లూజన్ టాస్క్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళని కూడా ఎంచుకోవాల్సింది ఎవరంటే కనుక హౌస్ మేట్సే వాళ్ళలో ఒకరిని ఎంచుకోవాలి. వాళ్ళలో ఒకరిని వాళ్ళే ఎంచుకోవాలి. దానికి నామినేషన్స్ కాదు, దానికి కూడా ఓటింగ్స్ అనేవి ఉంటాయి. అందరి యొక్క ఓటింగ్స్ తీసుకొని ఎవరు భారీ మెజారిటీ ఇస్తారో వాళ్ళలో ఒక్కరు తీసుకుంటారు. కానీ ఇక్కడ నాకు సార్ అరేంజ్ చేసిన దాంట్లో ఏంటంటే ఇది రణరంగం కాదు, చదరంగం అని చెప్తారు చూసారా. ఆ చదరంగం అనేది నాకు సార్ ఇది ఇక్కడతో స్టార్ట్ చేశారని చెప్పి నాకైతే అనిపించింది. మీలో కూడా ఎవరికి అనిపించిందో చెప్పండి. ఇక్కడ వచ్చిన పర్సన్స్ కామనర్స్ ఎవరైతే ఉన్నారో నాగ్ ప్రశాంత్, దివ్య గారు, దాని తర్వాత రిమైనింగ్ పర్సన్స్ 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నా కాన్సెప్ట్లో నాగప్రశాంత్ ఉన్నారు, దాని తర్వాత దివ్య గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలోని ఎవరో ఒకరు ఎంటర్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో రిమైనింగ్ షాకిబ్ వీళ్ళు కొంచెం అంత అనిపించలేదు. బట్ ఇక్కడ ఏంటంటే హౌస్లో చాలామంది షాకిబ్కే సపోర్ట్ చేశారు. బట్ దాని తర్వాత నాగప్రశాంత్, దాని తర్వాత 3rd పర్సన్లో దివ్య, 4th పర్సన్లో ఇంకో పర్సన్ ఉన్నారనమాట. సో వీళ్ళలో నేను ఆలోచించింది అంటే వీళ్ళలో ఒకళ్ళు హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఎక్కువ మెజారిటీ కామని వాళ్ళు వచ్చిన తర్వాత 5:30కి కామనర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది అనమాట. అసలు మీరు ఇలా ఉంటే నెగిటివ్గా ఉన్నారు, ఇలా కాదు ఆడాల్సింది, ఇలా అని చెప్పి వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ వాళ్ళు చెప్పుకున్నారు ఎవరైతే వచ్చారో. శ్రీజాని, ప్రియాని, పవన్ కళ్యాణ్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు అనమాట. తక్కువ చేయడం సెన్స్ అంటే మీరు అలా ఆడి ఉండకూడదు, మీరు ఇంకా ఆట మార్చుకోవాలి, మీరు అంటే నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే, అంటే వాళ్ళ నుంచి ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారా అని చెప్పి వాళ్ళకి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారని చెప్పి నాకైతే అర్థమైంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కనుక ఆ ఒక్క పర్సన్ ఎవరు, వీళ్ళకి ఏమేమి టాస్కులు జరిగినాయి, వీళ్ళనే ఎందుకు తీసుకున్నారు ఏంటనేది మనం రేపు ఒక వీడియో చేస్తాను. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ వీడియో కూడా. ఆ పర్సన్ ఎవరో కాదు, వాళ్ళ పేరు కూడా రివీల్ చేద్దాము. ఆవిడైతే కనుక వన్ అండ్ ఓన్లీ దివ్య. ఆవిడైతే కనుక హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఎలా ఎంటర్ అయ్యారు, దేని ద్వారా ఆవిడ్ని క్వాలిఫై చేశారు అనేది రేపు వీడియోలో చెప్పుకుందాం. సో ఈ వీడియో అయితే కనుక ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేసుకోండి, చాలా సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.